హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఒక కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. ఇదైతే మనం లంచ్కి కానీ డిన్నర్కి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా మంచి కాంబో కర్రీ అనమాట. నేనైతే చూడండి ఇక్కడ మా బాబు కర్రీ మా రైస్లో కలిపాను, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాక పోపు పెట్టేసుకున్నాము. పోపు అయిపోయిన తర్వాత ఆనియన్ వేసుకొని నేను ఇక్కడ సాల్ట్ చేసుకున్నాను. ఆనియన్ని ఎక్కువసేపు కుక్ చేయాల్సిన పని లేదనమాట. కొంచెం సాఫ్ట్ అయిపోతే ఇంకా నేను ఇక్కడ వన్ టమాటో తీసుకున్నాను. 1 ఆనియన్కి 1 టమాటో. టొమాటో కూడా సాఫ్ట్గా కుక్ చేసుకుందాం. కుక్ చేసుకున్నాక ఇంక ఇందులోకి నేను పాలకూర తీసుకుంటున్నాను. పాలకూరతో చాలా బాగుంటుందన్నమాట. పాలకూరని మనము మూత లిడ్ పెట్టేసి కుక్ చేయాల్సిన పని ఉండదు. జస్ట్ లో ఫ్లేమ్లో స్టే చేస్తూ ఉంటే తొందరగా మగ్గిపోతుంది. లీఫీ వెజిటేబుల్స్ కాబట్టి ఆకుకూరలు తొందరగా మగ్గిపోతాయి కదా, సో అట్లా మగ్గిపోతుంది అనమాట. ఇంకా మగ్గాక 2 టేబుల్ స్పూన్స్ ఇక్కడ నేను శనగపిండి యాడ్ చేశాను. శనగపిండితో కూడా కొంచెం సేపు స్టే చేస్తూ ఉంటే ఫ్రై అయిపోతుంది అనమాట. అది కూడా ఇంకా ఆ తర్వాత కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే అయిపోతుంది, అంతే. మీకు టేస్ట్ స్పైసెస్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ కానీ ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంతే, ఎంతో రుచిగల యమ్మీ కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే దీన్ని చపాతీ కాంబోలో ట్రై చేస్తున్నాను. చాలా బాగుంది. ఎక్కువ కర్రీ తినచ్చు. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.